మనస్ఫూర్తిగా ఒక మాట చెప్తున్నాను, ఎవరు తిట్టుకోవద్దు. నాకైతే ఇండియా కప్పు వెళ్ళడం ఇష్టం లేదు. లిటరల్గా కప్పే కాదు, అసలు సెమీఫైనల్కి కూడా వెళ్ళకూడదు. ఈరోజు జరగాల్సిన జింబాబ్వే మ్యాచ్ కూడా ఓడిపోవాలి. ఇదంతా కేవలం గౌతమ్ గంభీర్ వల్ల. అసలు అన్ని డిసిజన్స్ తలదూరుస్తున్నాడు, అన్ని డిసిజన్స్ తను చెప్పిందే చేయాలని చెప్తున్నాడు. అండ్ టీమిండియాని రూన్ చేస్తున్నాడు కంప్లీట్గా. అతను తీసుకున్న 100 డిసిజన్స్లో ఒక 10 డిసిజన్స్ కరెక్ట్ అవుతున్నాయి. అది కాదు కదా హెడ్ కోచ్ అంటే. నాకైతే లిటరల్గా అతను కోచింగ్ నచ్చలేదు. అండ్ వెనక్కి వెళ్ళిపోవాలి గౌతమ్ గంభీర్. ఈ వరల్డ్ కప్ మనం గెలిస్తే మళ్ళీ గంభీరే కంటిన్యూ అవుతాడు. సో అది నాకు వద్దు. వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, అతన్ని బెంచ్లో కూర్చోబెట్టడం ఏంటండి, నాకు అర్థం కాదు. ఈజ్ వైస్ కెప్టెన్ ఫర్ ద T20s. అండ్ తిలక్ కొంచెం ఫామ్లో లేడు, అభిషేక్ బాగా ఆడట్లేదు. ఎందుకు నువ్వు సంజు శాంసన్ రీప్లేస్ చేయట్లేదు? అసలు అన్నీ అతని డిసిజన్స్ వల్ల వెళ్ళిపోతున్నాయి. సో అందుకే నాకు లిటరల్గా ఈ వరల్డ్ కప్ మనం గెలకూడదని అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు ఈ విషయంపై కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ బియాండ్ ద బౌండరీ.